సార్ పూజా హెగ్డే బుట్టబొమ్మ తనని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని ఆ మీమర్స్ అంతా కూడా లక్షలు తీసుకుని మరి తను ట్రోల్ చేస్తున్నారు, విపరీతంగా ఖర్చు పెట్టి తన ఫేమ్ని డిఫేమ్ చేస్తున్నారు అనేటువంటి బాధపడుతోంది హీరోయిన్. అంటే తను రీసెంట్గా ఐ థింక్ F3లో ఒక సాంగ్లో కనిపించింది, ఆ తర్వాత మళ్ళీ ఏం కనబడలే, ఇంకా ఏవో చేస్తున్నట్టుంది. బట్ అంటే విజయ్తో సినిమా చేస్తోంది ఆవిడ. విజయ్ తోటి ఆల్రెడీ ఒకటి చేసింది కదండి విజయ్తో. ఇప్పుడు జననాయక అనే ఏదో సినిమా. ఓకే ఓకే, అందులో కూడా అమ్మాయి. ఓకే, తర్వాత సూర్యతో సినిమా ఉంది. ఓకే, అంటే మంచి లీడ్లోనే ఉంది. ఉంది. అయితే తను ఈ మధ్య చేసినటువంటి సినిమాలు ఏవి కూడా కలిసి రాలేదు. అవును. అలాగే తెలుగులో అసలు దాదాపుగా ఆవిడ పక్కకి వెళ్ళిపోయినట్టే. అదే ఆవిడ వెళ్ళిపోయారు. అలాగే తమిళంలో కొంత ఇప్పటికీ ఆవిడ నడపగలుగుతోంది. హిందీలో 2-3 ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కూడా కలిసి రాలేదు, ఫ్లాప్లు అయినట్టు. అంటే ఇండస్ట్రీలో జనరల్గా సెంటిమెంట్ ప్రధానంగా కథ నడుస్తుంది. అవును. అంటే ఫామ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు. కృష్ణ, జయప్రద, చిరంజీవి, రాధికాల్లాగా ఫామ్ లో ఉండాలి. ముందు సక్సెస్ ఉందా లేదా అనేది చూస్తారు. అంటే ఈ మధ్య చిరంజీవి గారు తన పాత కథ ఒకటి చెప్పుకున్నాడు. అంటే సెంటిమెంట్ ప్రకారం నాకు ఒక వేషం ఇచ్చి ఆయనకు ఒక వేషం ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి డేట్లు తీసుకున్న తర్వాత పిలవలేదట షూటింగ్కి. ఎందుకు నన్ను పిలవట్లేదు అని పెడితే వేరే అతనితో చేయిస్తున్నాం ఆ క్యారెక్టర్ అని చెప్పారట. అదేంటి నాకు డబ్బులు ఇచ్చారు, నేను డేస్ బ్లాక్ చేసి పెట్టుకున్నాను అని. అంటే మీరు ఇంత ముందు చేసిన సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి దీనిలో మిమ్మల్ని తీసుకోవటం ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాం మేము అన్నారట. కొండవీటి సింహం అనే సినిమా. ఓకే. కొండవీటి సింహంలో ఎన్టీ రామారావు గారు కొడుకు పాత్ర మోహన్ బాబు చేసిన క్యారెక్టర్ చిరంజీవికి అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ తీసుకున్నాడు, ఆయన డేస్ ఇచ్చేసాడు. కానీ అంతకుముందు తిరుగులేని మనిషి అనే సినిమా ఫ్లాప్ అయింది, జస్ట్ ముందు వచ్చిన సినిమా. చిరంజీవి అందులో ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా అదే దారిలో వెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంతో పక్కన పెట్టేశారు. అవి దగ్గర దగ్గర సినిమాలా సార్? లేదు లేదు, రెండు ఒకే సంవత్సరం పక్క పక్కనే వచ్చినాయి. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది, నెల రోజుల్లోనే సినిమా రిలీజ్ అయిపోయింది. ప్యారలల్ గానే షూటింగ్స్ జరిగేవి. ఈ ప్యారలల్ గా జరుగుతున్న సందర్భంలోనే ఈయన డేట్స్ తీసుకున్నారు, అక్కడ పని ఇవ్వలేదు. తీరా వెళ్ళి అడిగితే అర్జున్ రాజు గారు చెప్పారట, బాబు సెంటిమెంటు ఆల్రెడీ అక్కడ దెబ్బతింది కదా సినిమా, మళ్ళీ దీనిలో నిన్నే తీసేసుకుంటే అలాగా అనే ఉద్దేశంతో ఆపేసాం. మోహన్ బాబు గారు పంట పండింది, మోహన్ బాబు గారిని తీసుకున్నారు దానిలోకి. అది వర్కౌట్ అయింది, సరే సినిమా పెద్ద హిట్. అది ఇలాంటి సెంటిమెంట్లు ఇండస్ట్రీలో చాలా ఉంటాయి, నేను సఫర్ అయ్యానని ఈ మధ్య చిరంజీవి గారు ఒక బహిరంగ వేదిక మీద వాపోయాడు. కాబట్టి ఎవరి విషయంలోనైనా ఇదే పరిస్థితి. ఆవిడకి ఆచార్య అనేటువంటి సినిమా చేదు అనుభవాన్ని ఇచ్చింది, దాంతోపాటు ఇంకొక 2-3 సినిమాలు నడవలేదు. దాంతో దాదాపు ఇండస్ట్రీ ఆవిడని మర్చిపోతున్నటువంటి సందర్భం టాలీవుడ్కి సంబంధించి. ఇప్పుడు ఆవిడ తన మీద ట్రోల్ చేస్తున్నారు అని మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ ట్రోల్ చేయటం అనేది కేవలం ఆవిడకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఆవిడ ట్రోల్ కల్చర్ మీద కొంచెం విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అంటే ఏమాత్రము స్టడీ చేయకుండా గబుక్కుని మాట్లాడేసింది ఆవిడ. అంటే తనొక్క దాని మీదే కాదు, ఇంకా ట్రోలింగ్ అనేది అందరి మీద జరుగుతుంది. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతోంది. అంటే ప్రతి ఒక్కరికి ట్రోల్ సైన్యం ఉంది. ట్రోల్ సైన్యం ఉంది, వాళ్ళ ప్రోగ్రామే అది. అలాగే తనని మీమ్స్ కింద వాడుతున్నారు అని చెప్పింది ఆవిడ. మీమ్స్ కింద ఎవరిని వాడటం లేదు, సెలబ్రిటీస్ని. బ్రహ్మానందం గారిని ఎంత దారుణంగా వాడుతున్నారు, ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియట్లేదు అని చెప్పి ఆయన ఈ మధ్య ఒక బహిరంగ వేదిక మీదే వాపోయాడు. అరాచకం అండి బ్రహ్మానందం, ఆయన ట్రోలింగ్స్ అయితే మాత్రం. అవును. కాబట్టి ప్రస్తుతం ట్రోల్ కల్చర్ అనేది జరుగుతోంది. ప్రతి రాజకీయ పార్టీకి ట్రోల్ సైన్యం ఉంది. బ్రాండ్ చేసి పక్కకి గంటండి అనే నినాదం నడుస్తోంది ఇప్పుడు. ఈ బ్రాండ్ చేయటానికి లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కోట్లు, లక్షలు అంది ఆవిడ, కోట్లు ఖర్చు పెడుతున్నారు. డబ్బులు పేమెంట్స్ ఉంటున్నాయి దీనికి. చాలా మంది ఈ కార్యక్రమంలోకి వస్తున్నారు సోషల్ మీడియాలో. అంటే ఇంటర్నెట్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ నింపటం కోసమే, తప్పుడు సమాచారం నింపటం కోసం వేతనాలు తీసుకుని పనిచేస్తున్న ఉద్యోగులు కోట్లాది మంది ఉన్నారు. అవును. ఇప్పుడు ఆవిడ బాధపడింది కూడా అదే కదా, పూజా హెగ్డే అంటుంది కూడా అదే. ఇవి నింపటం కోసం ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఆ ప్రోగ్రాంలో ఉన్నారు.
అంటే ఎవరికి ఎంత యూస్ఫుల్ అంటారు ఈవెంట్ అంతలా చేయడం? ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం అనుకుంటున్నట్టు తెలుగులో అంత టాప్ హీరోయిన్ అయితే కాదు రైట్ నౌ. లేదు ఆవిడ గొడవ ఏంటంటే నన్ను మీమ్స్ చేస్తున్నారు అనేది గొడవ. ఆవిడ మీమ్స్ చేస్తారు, ఎవరు కొంచెం ఎక్స్ప్రెసివ్ గా కనిపిస్తాయి. ఆవిడ ఇప్పుడు తనని చూసి తను ఆనందపడాలి. నన్ను మీమ్స్ గా వాడుతున్నారు, అది పబ్లిసిటీ. అంటే నేను అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంది, నా ఫేస్ అంత ఎక్స్ప్రెసివ్ గా ఉంది కాబట్టి నన్ను వాళ్ళు కాబడుతున్నాను కాబట్టి నాకు పాపులారిటీ ఉంది, దాన్ని గుర్తించండి అని అడగాల్సింది పోయి వాళ్ళ మీద దాడి చేస్తే అలాగా ఆవిడ. అంతే అంటారు. రెండోది ఆవిడ పిఆర్ టీం ఉంది, వాళ్ళు కూడా కాన్షియస్ గా గమనిస్తున్నారు, ఇదంతా గమనిస్తున్నారు. ఆ విషయం కూడా ప్రస్తావించారు ఆవిడ. ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరికి పిఆర్ టీం ఉంది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వీళ్ళు కూడా దాడులు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకని ఇది మనం ట్రోల్ కల్చర్లో ఉన్నాం భాగంగా. దాన్ని ఎంజాయ్ చేయాలంటారు మీరు? డెఫినెట్ గా యుద్ధం చేయగలిగితే యుద్ధం చేయాలి, లేకపోతే ఎంజాయ్ చేయాలి, అంతకుమించి మార్గం లేదు కదా సార్. ఈ మేమర్స్ తోటి ఎవడు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా పెడతాడో తెలియదు. ఈ మధ్య కాలంలో తెలుగులో లైలా అనేటువంటి ఒక సినిమా వచ్చింది. అవును. ఆ సినిమా ఫంక్షన్ లో పృథ్వీ మాట్లాడుతూ 11 అనేటువంటి ఒక నెంబర్ వాడాడు. అవును. గొర్రెలు 11 అనేటువంటి ఒక కాంబినేషన్ పదం వాడాడు ఆయన. మొదలైంది. వాడగానే వాళ్ళు బాయ్కాట్ లైలా అనే ఒక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి రంగంలోకి దిగారు. ట్రోల్ సైన్యం ఆఫ్ వైసీపీ. తట్టుకోలేక చేతులైతే దండం పెట్టారు కదా వీళ్ళు, మా సినిమాని టార్గెట్ చేయకండి, కావాలంటే అతన్ని టార్గెట్ చేసుకోండి మీరు. సినిమా కూడా విషయం లేని సినిమా, అది అలాగూ వెళ్ళిపోయింది. నిజానికి కొంత బజ్ క్రియేట్ చేయగలిగారు వాళ్ళు. నిజంగా ఏమాత్రం సినిమా బాగున్నా ఆ మధ్య పవన్ కళ్యాణ్ బ్రో సినిమా వచ్చింది. అవును. ఆ బ్రోలో అంబటి రాంబాబు క్యారెక్టర్ ని కొంత రెడిక్యూల్ చేశారు అనేది జరిగింది, ట్రోల్ జరిగింది. దానికి ఆయన రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు పృథ్వీని. ఆయన కొంత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా కంటెంట్ లేక సినిమా నిలబడలేదు థియేటర్లో. అటువంటి కండిషన్లో ఉన్నాం మనం. అంటే మరక మంచిదే అనే పద్ధతిలో ట్రోల్ని కూడా పాజిటివ్గా స్వీకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా స్వీకరించగలిగితే పూజ హెగ్డే పిఆర్ టీం ఈ విషయాన్ని గ్రహించి ఆవిడకి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ సినిమా, ఇప్పుడు కన్నప్ప సినిమా గురించి మొన్న రఘుబాబు మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళు శివుడు శాపానికి గురవుతారని బెదిరించాడు సెంటిమెంటల్గా. మరి అవుతారా? శివుడు శాపం గురించి ఆగే పరిస్థితిలో ఉన్నారా ట్రోలర్స్? దాన్ని కూడా మీమ్స్ చేస్తున్నారు. ఇప్పుడు రఘుబాబు మాట్లాడిన దాన్ని మీమ్స్ చేసి గొడవ చేస్తున్నారు జనాలు. కాబట్టి ట్రోల్ కల్చర్లో మనం బతుకుతున్నాము అనేటువంటి వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి అడ్మిట్ చేసి చేస్తే యుద్ధం చేయాలి, లేదంటే కనుక కామ్గా ఉండాలనే పరిస్థితిలోకి రావాలి. ఈ విషయాన్ని వారి టీము ఆమె గ్రహిస్తే మంచిది, అంతకు మించి వేరేం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నారు. పర్వాలేదు, బానే ఉంది. మేబీ అంటే ఆయన చివరి సినిమా, విజయ్ చివరి సినిమా అని చెప్తున్నారు దాన్ని. అంటే ప్రస్తుతం రాజకీయాల్లోకి యాక్టివ్గా వెళ్తున్న సందర్భంలో చివరి సినిమా. అక్కడ ఏదైనా ఎదురు దెబ్బ తగిలితే మళ్ళీ సినిమాలు చేయొచ్చు. అంతే కదా. అంటే రామారావు గారు నా దేశం చివరి సినిమా అని చెప్పాడు ఆ రోజున, కానీ చాలా చేశాడు. కానీ ఆ తర్వాత 4-5-6 సినిమాలు చేశాడు. అది విశ్వామిత్ర కావచ్చు, లేకపోతే సామ్రాట్ అశోక కావచ్చు, శ్రీనాథ్ కవిసార్వభౌమ కావచ్చు, మేజర్ చంద్రకాంత్, ఇవన్నీ చేశాడు కదా. పవన్ కళ్యాణ్ కూడా అంతేగా. పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే. కాబట్టి ఇది చివరి సినిమా అనుకోవడానికి లేదు, కానీ ప్రస్తుతానికి ఆయన ఈ కెరియర్ నుంచి ఇంకో కెరియర్లోకి వెడుతున్న సందర్భంలో చివరి సినిమా, దాని మీద కొంత బజ్ ఉంది. అదన్నా ఈవిడికి కెరియర్కి ఉపయోగపడవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.